అందరికీ నమస్కారం అండి. నేను రాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు రోజు జొన్నన్నం తిని బోర్ కొడుతుందా? లేదా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈరోజు నేను జొన్న రవ్వతో రసం రైస్ చేస్తున్నాను. ఇది తినడానికి రుచిగా ఉండడమే కాకుండా డయాబెటీస్ ఉన్న వారికి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. ముందుగా ఒక కప్పు జొన్న రవ్వ తీసుకొని 2 సార్లు బాగా కడిగి పావు గంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలని వీడియోలో చూపించిన విధంగా కట్ చేయాలి. కొంచెం కరివేపాకు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. 25 గ్రామ్స్ చింతపండుని తీసుకొని పావు కప్పు నీళ్లు పోసి నానబెట్టి చింతపండు రసం తీసి ఉంచాలి. తర్వాత స్టవ్ పై ప్రెషర్ కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంపి వేయాలి. కొంచెం కరివేపాకు వేసి కలపాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గాక పావు టీ స్పూను పసుపు వేయాలి. పసుపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని పోయాలి. పావు కప్పు చింతపండు రసం పోసాము. పులుసు మరిగేటప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ కారం వేయాలి. 3 టీ స్పూన్ల రసం పొడి వేయాలి. రసం పొడి నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. మీకు రసం పొడి రెసిపీ కావాలంటే కామెంట్లో చెప్పండి, నేను వీడియో చేస్తాను. ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇందాక అరకప్పు చింతపండు రసం నీళ్లు పోసాము. ఇప్పుడు 2.5 కప్పుల నీళ్లు పోస్తున్నాము. అంటే 1 కప్పు జొన్న రవ్వకి 3 కప్పుల నీళ్లు పడతాయి. ఇప్పుడు పులుసు బాగా మరుగుతుంది. మనం పావు గంట సేపు నానబెట్టుకున్న జొన్న రవ్వను వేసుకోవాలి. రవ్వనంతా బాగా కలిపి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. మూడు విజిల్స్ వచ్చాయి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తున్నాను. జొన్న రవ్వ రసం రైస్ ఇలాగా ఉంటుంది. జొన్న రవ్వ గడ్డలు కడుతుంది, అందువల్ల గడ్డల్ని చిదుపుతూ కలుపుకోవాలి.
ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొంచెం సేపు ఉడికించాలి. టమాటా ముక్కలు ముందుగా వేసుకుంటే కుక్కర్ విజిల్స్ వచ్చేతలకే అవి మెత్తగా మ్యాష్ అయిపోతాయి, అందుకని తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు జొన్న రవ్వ రసం రైస్ రెడీ అయ్యింది. కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. తెలుగు ఫుడ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.